ఈ శివాలిక్స్ పర్వతాల గురించి తెలుసుకుందాం. శివాలిక్స్ పర్వతాలు ఎత్తు దాదాపు 600 మీటర్ల నుండి 1500 మీటర్ల వరకు ఉంటుంది. దాంతోపాటు ఈ శివాలిక్స్ పర్వతాలు మొత్తం మెత్తని అవక్షేప శిలలతో ఏర్పడి ఉంటాయి. అంతేకాకుండా ఈ శివాలిక్స్ పర్వతాలు మొత్తం ఆకురాల్చు అడవులతో నిండి ఉంటాయి. అయితే ఈ శివాలిక్స్ పర్వతాలను ఔటర్ హిమాలయాలు అని కూడా పిలుస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ శివాలిక్స్ పర్వతాలను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారన్నమాట. అవి ఏం పేర్లు ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు, జస్కర్ కొండలు, తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో దూధ్వా కొండలు, డుండువా కొండలు, తర్వాత నేపాల్లో చురియా కొండలు, మురియా కొండలు, తర్వాత వెస్ట్ బెంగాల్లో డార్ఫ్ కొండలని, తర్వాత అస్సాంలో మికిర్ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో డాప్లా కొండలు, మిష్మి కొండలు, అబోర్ కొండలు. ఇట్లా వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు, జస్కర్ కొండలని, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో దుధ్వా కొండలు, దుండువా కొండలని, నేపాల్ దేశంలో చురియా కొండలు, మురియా కొండలు అని చెప్పేసి, వెస్ట్ బెంగాల్లో డార్ఫ్ కొండలు, అస్సాంలో మికిర్ కొండలు, అరుణాచల్ ప్రదేశ్లో డాప్లా కొండలు, మిష్మి కొండలు, అబోర్ కొండలుగా చెప్పుకుంటారు అనమాట. అయితే ఈ శివాలిక్స్ పర్వతాలు పర్వతాల్లో డూన్స్ అంటే ఏంటంటే ఈ శివాలిక్స్ పర్వతాల మధ్యన ఉన్నటువంటి లోయలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పర్వతం అనుకుంటే ఈ మధ్యలో ఏర్పడిన లోయలు, వీటిని డూన్స్ అంటాం అనమాట. ఈ డూన్స్ అనేవి పండ్ల తోటలకు ప్రసిద్ధి. డూన్స్ అంటే ఏంటి అంటే రెండు పర్వతాల మధ్య ఏర్పడినటువంటి దైర్ఘ్య లోయలను డూన్స్ అని చెప్పుకుంటాం. ఈ డూన్స్ అనేవి మన పండ్ల తోటలకి ఎక్కువగా ప్రసిద్ధి. ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లోని కోట్లీ డూన్, ఉదంపూర్ డూన్, అలాగే ఉత్తరాఖండ్లో పాట్లీ డూన్, చౌకాంబర్ డూన్. సో ఇట్లా డూన్స్ అన్నమాట ఇవి. అంతేకాకుండా నెక్స్ట్ చోజ్లు అంటే ఏంటంటే ఈ శివాలిక్స్ పర్వతాలలోని చిన్న చిన్న పారే నీటి ప్రవాహాలు, వాటిని మనం చోజ్లు అని చెప్తాం అన్నమాట. శివాలిక్స్ పర్వతాలపై ప్రవహించే చిన్న చిన్న నీటి ప్రవాహాలను చోజ్లుగా చెప్పుకుంటాం అన్నమాట.